హాయ్ అండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. మనకి అదిరిపోయే రెసిపీ ఉందండి ఇవాళ. సమ్మర్ హాలిడేస్ అందరికి తెలిసిందే. పిల్లలందరూ స్నాక్స్, స్నాక్స్, స్నాక్స్ అంటుంటారు. వాళ్ళ కోసం ఒక్క బ్రెడ్ ప్యాకెట్ ఇంట్లో ఉంటే చాలు, మిగతా అన్నీ ఇంట్లో ఉండేవి. అద్భుతమైన దహీ టోస్ట్ అంటే ఏంటంటే హాట్‌గా ఉంటది ఇది. చిల్లీగా అంటే కారం కారంగా, పుల్ల పుల్లగా. అండ్ దెన్ మలై టోస్ట్ అదేంటంటే స్వీట్, ప్యూర్ స్వీట్. 2 కూడా బ్రెడ్‌తోనే. 2 కూడా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే. కొత్తయి ఏమి వేయను. దహీ టోస్ట్‌లోకి మీకేమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలంటే పెరుగు, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా నెయ్యి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ఇంగువ. అండ్ దెన్ మిరియాల పొడి. బ్రెడ్ స్లైస్‌ని ఫస్ట్ ఇట్లాగా వెడల్పుగా ఉండే గిన్నె తీసుకుంటే ఏంటంటే బ్రెడ్ ఇట్లా మునగటానికి అవకాశం ఉండే గిన్నె తీసుకోండి. నేను ఒక 2 కప్స్ ఆఫ్ కర్డ్ తీసుకుంటున్నాను. ఈ 2 కప్స్ ఆఫ్ కర్డ్ మనకు దాదాపు 6, 7 బ్రెడ్ ముక్కలకి వస్తుంది. దీన్ని మంచిగా ముందు చిలకాలి. మిక్సీలో వేసుకున్నా ఏం లేదు. వాటర్ ఎప్పుడు ఎంత యాడ్ చేయాలో నేను చెప్తాను. దీంట్లో కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు, ఈ పెరుగుకి సరిపోను ఉప్పు. నేను ఒక 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను ఇక్కడ. కొద్దిగా ఒక్క 1/4 టీ స్పూన్ కారం, ఎక్కువ అవసరం లేదు. మన సైలాస్ కిచెన్ రెడ్ చిల్లీ పౌడరే. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నాకు ఇంకా హ్యాపీగా ఉంది, ఇంతమందికి యూజ్ అవుతుంది అని. దీనిలోకి కొద్దిగా పెప్పరు, జస్ట్ వెరీ లిటిల్ మిరియాల పొడి, కొద్దిగా పచ్చిమిర్చి. ఇప్పుడు చిలకండి మంచిగా. జస్ట్ మనకి పాలతోని దోసపిండి కలుపుకుంటే ఎట్లా ఎంత జారు ఉండాలి అంత జారుకి నీళ్ళు పోసుకోండి బస్. పక్కకు పెట్టేస్తున్నా. లైట్గా కొంచెం నెయ్యితోని తడక వేద్దాం, బాగుంటుంది. సమ్మర్ ఎలా ఉంది? అందరూ ఫుల్ ఏసీ రూమ్లో ఆర్ కూలర్ ముందల సెటిల్ అయిపోతున్నారా? తడకలోకి కంపల్సరీ నెయ్యే తీసుకోండి. ఇంట్లో కాసిన నెయ్యి. దీని నిండా కరివేపాకు, మునగాకు ఇట్లాంటివి ఉంటాయి. చాలు కొంచెం. ఈ కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని సన్నగా ముక్కలు తరుక్కుంటే ఏంటంటే ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. చిన్న చిన్న ముక్కలు చేసుకోండి కరివేపాకుని. పెద్ద టఫ్ ఏం కాదండి, వెరీ డెడ్ ఈజీ. 5-10 నిమిషాల్లో చేసేయచ్చు ఇంట్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాంటివి ఏం అవసరం లేదు. పచ్చిమిర్చి, కారం, లైట్గా కారం, అండ్ దెన్ మిరియాల పొడి. ఆ కారం చాలు మనకి. కొద్దిగా ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ కన్నా తక్కువ, 1/8 టీ స్పూన్. కొద్దిగా జీలకర్ర, వెరీ లిటిల్ ఇంగువ. జస్ట్ ఉందా లేదా అనిపించేంత ఇంగువ, కానీ మస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఓపిక ఉంటే కనుక వామును నలిచేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం కరివేపాకు వేసేస్తున్నా, పక్కకు పెట్టేస్తున్నా. ఇంకా డైరెక్ట్ ఇది పెట్టేసుకోవటమే. దీన్ని ఇందులో కలిపేస్తున్నా. దీనికి ఉన్నది కూడా తీస్తా. ఈలో పెంక కాలుతూ ఉంటుంది. మనము గెట్ సెట్ రెడీ విత్ బ్రెడ్ టోస్ట్. ఇట్లాంటి ఈజీ స్నాక్స్ చాలా ఉంటాయండి. ఓల్డ్ వీడియోస్లో కూడా చాలా ఉన్నాయి మన దాంట్లో, ఒక్కసారి చెక్ చేయండి. తడక కలిపేసాను మంచిగా. ఇట్లా కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా, కొంచెం వేస్తున్నా. ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి, ఎక్కువ కాదు తక్కువ కాదు. దోశపిండి. ఇదిగోండి బ్రెడ్ స్లైసెస్ ఇట్లా ఉన్నాయి కదా, ఆ పెంక వేడెక్కే లోపల బ్రెడ్ స్లైస్ని ఇట్లా ముంచండి ఒక్కసారి. కరివేపాకు, తడక అన్నీ కూడా జాగ్రత్తగా అంటాలి. ఎక్కువ నాననివ్వకండి, ఆ నానింది చాలు. బ్రెడ్ పీల్చుకుంటూనే ఉంటుంది. బస్ ఎంత ఈజీనా చూసారా? సిమ్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు కొద్దిగా నెయ్యి, ఆల్రెడీ నెయ్యి ఉంది సెటిల్గా, వెరీ లిటిల్ నెయ్యి. మూత పెట్టాల్సిన అవసరం అట్లా ఏం లేదు. జస్ట్ ఇలా ఎక్కువ నానితే ఏమైందంటే బ్రెడ్ విడిపోతుంది, చిరిగినట్టు అవుతుంది. ఇట్లా అయితే జస్ట్ ఇట్లా అటు ఇటు తిప్పి వేసేస్తే వెంటనే ఒక
10 సెకండ్స్ అంతే. అప్పుడు మనకి కడక్కు ఉంటుంది, మంచిగా వస్తుంది. నెయ్యి గుమగుమ, ఓ పక్క నుంచి పెరుగు తాలూకా ఏమంటారు ఒక కమ్మదనం, లైట్ పులుపు ఉంది, పెరుగులో ఉండే పులుపే. బాగుంటుంది ఇది చాలా. ఒకసారి ట్రై చేసి చూడండి. వెంటనే తిప్పకండి, ట్రై చేయకండి, కాలనివ్వండి అడుగున. కారం బాగా తినేవాళ్ళు అనుకునే వాళ్ళు కొంచెం ఇక్కడ కారం చల్లుకోవచ్చు. ఇలా కాలాలి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ తర్వాత చేస్తాను నేను, మీకు ఇది చూపిస్తున్నాను. మలై టోస్టు, అది స్వీట్, ఇది హాట్, అది స్వీట్. ఈ రెండు చేసి పెడితే పిల్లలు ఖుష్. ఈజీ మెథడ్స్ చాలా ఉంటాయండి, వాటిని క్యాచ్ చేయడంలో మనం ఫెయిల్ అవుతాం. లైఫ్లో కూడా అంతే. చాలామందికి అన్ని విధాలా పైకి వెళ్ళాలి, అభివృద్ధి చెందాలని ఉంటుంది. ఎక్కడో ఒక చిన్న స్టెప్ దొరకకపోద్దాని ఎదురు చూస్తుంటాం. కాదు, మన అనుభవాల్లోంచి, పక్కన వాళ్ళ అనుభవాల్లోంచి ఏదో ఒక స్టెప్ తీసుకొని ముందు అడిగేసేయాలి అంతే. ఇలా ఒక అద్భుతమైన టోస్ట్ రెడీ అయినట్టే అక్కడ ఒక అద్భుతమైన లైఫ్లో కూడా ఒక మన కోసం ఒక విజయం ఎదురు చూస్తూ ఉంటుంది. మనం ప్రయత్నించడమే ఆలస్యం. మీరు ప్రయత్నించడమే ఆలస్యం. డెఫినెట్గా విల్ రీచ్ హైట్స్. పెంక ఎక్కువ కాలుతుందని డౌట్ వస్తే సిమ్ చేసుకోండి, అంత మన చేతిలోనే ఉంది. హైయా, సిమ్మా, మీడియమా, ఎవ్రీథింగ్ కంట్రోల్ మన హ్యాండ్స్లోనే ఉంది. నేను వంట గురించి చెప్తున్నానంటే లైఫ్ గురించి కూడా చెప్తున్నానని అర్థం. మైండ్ ఎప్పుడు కూడా ప్రజెంట్లో ఉంచి దీనికి అనుకూలంగా ఆలోచిస్తూ టక్ స్టెప్స్ తీసుకోవటమే. వంట ఓన్లీ ఫుడ్ విషయంలో కాదండి, పిల్లలకి ఒక లైఫ్ సేవింగ్ స్కిల్. లైఫ్ విషయంలో కూడా వంట చాలా నేర్పిస్తుంది, ఇట్లా మనం అన్వయించుకుంటూ ఉంటాయి. ఇన్స్టెంట్ అండ్ హెల్దీ స్నాక్. ఈ వైట్ బ్రెడ్ ప్లేస్లో మనం వీట్ బ్రెడ్ తీసుకోవచ్చు, మన మల్టీ ఆటా బ్రెడ్ తీసుకోవచ్చు, మిల్లెట్ బ్రెడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా మిల్లెట్ బ్రెడ్ వస్తుంది. దట్స్ ఆల్. మంచిగా వెనుక కూడా కాలిందా లేదా చెక్ చేసుకోండి, తీసేసుకోండి. బస్ మన ఘీ టోస్ట్ రెడీ. ఇప్పుడు మలై టోస్ట్, అది ఇంకా ఈజీ, చిన్నప్పటి నుంచి అందరం చేస్తున్నదే. సో మలై టోస్ట్కి రెడీ చేస్తున్నాను. దీనిలోకి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే 2 కప్స్ ఆఫ్ మిల్క్ కావాలి, ఒక ½ కప్పు షుగర్ని పొడి చేసుకోండి, ఒక్క కోడిగుడ్డు, మలై మీగడ అంటాం చూసారా, ఆ మీగడ కొంచెం తీసుకోండి, దాన్ని మిక్సీ వేసుకొని మెత్తగా మీగడ పేస్ట్ లాగా చేసుకొని రండి. కొద్దిగా యాలక పొడి, డ్రై ఫ్రూట్ పొడి ఉంటుంది చూసారా, అదేమన్నా ఉంటే కనుక తీసుకోండి. బ్రెడ్ స్లైస్ని, బటర్, మిరియాల పొడి. సో ముందు నేను ఒక బౌల్ తీసుకున్నాను, దాంట్లోకి 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నా. 2 కప్స్ 75 ml కనుక కప్పు, చిన్న కప్ అయితే కనుక ఇది 100-120 ml, లేకపోతే 150 ml ఆఫ్ మిల్క్. దానికి ఇదిగోండి బాగా గిలక్ కొట్టిన మలై మీగడ, చాలా బాగుంటుంది దీనిలోకి మీగడ, కానీ గిలక్ కొట్టాలి మెత్తగా, ఇదే మెయిన్ టేస్ట్. దీని పేరే మలై టోస్ట్. వేసేస్తున్నాను. ఆ మీగడ గిలక్ కొడుతుంటేనే వెన్నపూస అయిపోతుంది. తినండి వెన్నపూస. ఇదిగోండి కొద్దిగా యాలక పొడి, కొద్దిగా మిరియాల పొడి, పంచదార పొడి చేశాను. పంచదార డైరెక్ట్ వేస్తే కలవటం కొంచెం కష్టం అవుతుంది, పొడి వేసేస్తున్నాను. మీ స్వీట్కి అనుగుణంగా వేసుకోండి. షుగర్, ఒక్క గుడ్డు, దీన్ని మంచిగా మిక్సీ వేసుకోవచ్చు, లేదంటే ఇట్లాగా చిలుక్కోవచ్చు. ముందు కలపండి ఒకసారి. ఒక్కసారి మిక్సీ వేసేసినా పర్వాలేదండి. దహీని మిక్సీ వేయలేము, పెరుగుని వేయచ్చు, కానీ పెరుగు అన్నీ కలిపినాక మిక్సీ వేయలేము, ఎందుకంటే అందులో పచ్చిమిరపకాయ అన్నీ ఉన్నాయి కాబట్టి. దీన్ని అయితే మనం మిక్సీలో వేసుకొని కూడా రావచ్చు. ఒక్కసారి పంచదార చెక్ చేసుకోవడం మర్చిపోకండి. ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఎక్కువైతేనేమో కొంచెం మిల్క్ కలపండి, తక్కువైతేనేమో కొంచెం పంచదార పొడి కలపండి. నాకు ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొంచెం స్వీట్ అన్నాం కదా, స్వీట్ ఉండాలి. ఇది ఎంతసేపు అండి, పెంక వేడెక్కే లోపల ఇది కలుపుకోవచ్చు మనం. దాంట్లో ఆల్రెడీ బటర్ ఉంది, మలై అంటేనే బటర్. మీకు కావాలంటే కనుక ఎక్స్ట్రా బటర్ కొంచెం యాడ్ చేసుకోండి, బాగుంటుంది. పెంక వేడెక్కిందని తెలిసింది. ఇది కూడా అంత ఎక్కువ నాననివ్వద్దు. ఇటొకసారి అటొక్కసారి తిప్పండి. మలై చూసారా ఎట్లా అంటుకుంటుందా, వెన్నపూస. ఇది కూడా అంతే. బస్ సిమ్ చేసేయండి, మళ్ళీ మాడుతుంది. బాగుంది కదా క్లైమేటు, ఎండాకాలము, ఎన్ని చెట్లు ఉంటే అంత సంతోషం అండి.
నిజంగా. నేను మళ్ళీ ఇది సరిపోనట్టు ఇక చిన్న ఫ్యాన్ కూడా పెట్టుకున్నా. ఇది కూడా అంత పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు, బ్రెడ్డే కాబట్టి మూత పెట్టాల్సిన అవసరం 1% కూడా లేదు. జస్ట్ మీరు తీసుకోవడానికి చెక్క గంట లాంటిది రెడీ చేసుకోండి చాలు. ఆల్రెడీ బటర్ వేసేసినాము. బస్ చిక్క ఫ్రై చేయి. స్వీట్ హాట్ తొందరగా రెడీ అయిపోతున్నాయి. దహీ టోస్ట్, మలై టోస్ట్. ఓహో, వేయించేస్తున్నాం, అటు ఇటు తిప్పేస్తున్నాం, వేయించేస్తున్నాం. దట్స్ ఆల్ అండి. మంచిగా ఫ్రై అయిపోయింది ఈవెన్గా. కట్ అయినా చలో, ఇది కూడా రెడీ, అది కూడా రెడీ. ఇంకా దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇదిగోండి దహీ టోస్ట్, మలై టోస్ట్, ఈ రెండు మీకోసమే, మీ పిల్లల కోసమే. సో టేస్ట్ చేద్దామా. ఇది దహీ. ఫస్ట్ ఎప్పుడన్నా మనం హాట్ తింటాం, స్వీట్ లాస్ట్కి తింటాం. చాలా బాగుంది. దీన్ని ఆస్టీజ్గా కొంచెం శనగపిండి కలిపి బ్రెడ్ని పేస్ట్ లాగా చేసేసి అప్పటికప్పుడు మనం ఉల్లిపాయ వేసి పకోడీ కూడా వేయచ్చు. మన దాంట్లో బ్రెడ్ పకోడీ ఉంది చూడండి, దాదాపు 2 లక్షల మంది చూశారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇది చాలా బాగుంది. పుల్లగా ఉంది, బ్రెడ్లో ఉండే స్వీట్నెస్ ఉంది, లైట్గా కారంగా ఉంది. మనకు కావాల్సినంత కారం వేసుకోవడం మర్చిపోకండి. పచ్చిమిరపకాయ కూడా తగులుతుంది అక్కడక్కడ. అండ్ మై ఫేవరెట్, నా చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసి పెట్టేది ఇది. దీంట్లో మళ్ళీ యాడ్ చేయటం అదంతా నా కవిత్వం, నా సొంత కవిత్వం. సూపర్ స్వీట్ ఉంది, చాలా బాగుంది. సో ఈజీ కాబట్టి వెంటనే చేసేస్తారని ఆశిస్తున్నాను. చేశాక మీ కామెంట్స్ ప్లేస్ చేయడం మర్చిపోకండి. ఉండనా మరి, మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ పలకరిస్తాను.